ఐ ఆల్ రైట్? వెళ్ళిపోయారు. పదండి. ఏంటమ్మా జారుకున్నారా? అవునండి, వెళ్ళిపోయారు. మా ఏరియా పిల్లే, నువ్వు వెళ్ళిపో, మేము చూసుకుంటాం. మీ ఏరియా అమ్మాయా? పర్వాలేదు, నేను చూసుకుంటాను. రండి. పోరా. మీరు అక్కడ ఉండండి. చూస్తావేంట్రా వాడిని లేవే. నువ్వు ఎలా వాడు తప్పు చేశాడు, కొట్టాను. నన్ను వదిలేస్తే ఆ అమ్మాయిని తీసుకుని పోతూ ఉంటాను. వదలకపోయినా తీసుకుపోతాను. ఏంటి, లైఫ్లో మీరు నన్ను మర్చిపోరు. ఏంట్రా సీనా? కాన్ఫిడెన్స్. లవ్ చేస్తున్నానని చెప్పి మోసం చేశాడు. మీరు రాకపోతే ఏం జరుగుండేదో తెలీదు. నేను రాకపోతే ఇంకెవరైనా వచ్చి కాపాడుంటారు. ఎంతో మంది పట్టించుకోకుండా చూసి చూడనట్టు వెళ్ళిపోయారు. మీరు మాత్రమే కారు ఆపారు. ఎందుకో తెలియట్లేదు, మీతో ఉంటే సేఫ్గా ఫీల్ అవుతున్నాను. నాతో ఎప్పుడు ఉంటారా? తప్పకుండా సిస్టర్. వాట్స్ యువర్ నేమ్? కృతిక. కృతిక, నువ్వు అందంగా ఉన్నావు, బోల్డ్గా, ఇంటెలిజెంట్ అమ్మాయిలా ఉన్నావు. నీకు విషయం చెప్పనా? నెవర్ ఫోర్స్ యూర్ సెల్ఫ్ ఇంటూ రిలేషన్షిప్. ఒకడు మోసం చేస్తే ఆ తర్వాత మగాళ్ళ మీద అనుమానం వస్తుంది, మగాళ్ళని ద్వేషించాలనిపిస్తుంది. ఒకరోజు నిజంగా జెన్యున్గా కొడస్తాడు, కానీ గతంలో మోసపోయినందువల్ల వాడిని అనుమానించి మిస్ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు జరిగిన దాని గురించి దిగులు పడకు, సంతోషంగా ఉండు. ఇంకా చాలా టైం ఉంది. ఓకే? ఇదే మా ఇల్లు. మీ పేరేంటి? దేవ్. థ్యాంక్స్ అ లాట్. ఇట్స్ ఓకే. రేయ్ చూడరా, ఏమీ జరిగినట్టు ఎంత జాలీగా ఉందో. హే కృతిక, ఇది చాలా రిస్క్, వద్దని నిన్నే నీతో చెప్పానుగా. వాళ్ళ చేతికి దొరికిపోయి ఉంటే ఏం చేస్తుండే దానివి? నువ్వు చెప్పినట్టేం జరగలేదుగా. ఏంటి, ఏం జరగలేదన్న ధైర్యమా? ఒక మగాడిని మీట్ అయ్యానన్న సంతోషం. ఇదిగో ఇమీడియట్గా అప్లోడ్ చేయి.
సంఘ విద్రోహ శక్తులకు పట్టుబడిన యువతిని దేవ్ రామలింగం అనే యువకుడు ధైర్యంగా పోరాడి కాపాడిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది. రాత్రుళ్ళు మహిళలకు రక్షణ లేదు అనే పరిస్థితి ఒకవైపు ఉండగా, ఆపదలో చిక్కుకున్న మహిళలను కాపాడేవారు లేరు అనే ఆరోపణ కూడా మరోవైపు ఉంది. ఊరే నీ గురించి మాట్లాడుకుంటుంది. ఎలా పడుకున్నాడు చూడు. నెవర్ ఫోర్స్ యువర్ సెల్ఫ్ ఇంటూ రిలేషన్షిప్. ఒకడు మోసం చేస్తే ఎందుకురా ఎక్కడెక్కడ కెమెరా పెట్టాలని సెన్సే లేదు. టెక్నాలజీ మారినా నువ్వు మారలేదు. నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. ఇక మీద మీరు రోజు ఇంటికి లేటుగానే రండి, అందరికీ మంచి జరుగుద్ది. నీ దగ్గర ఫార్మల్ డ్రెస్ ఉందా? లేదు. ఏ కొనుక్కుందాం. మన దగ్గరికి ఓ ముఖ్యమైన పని ఉంది. పెద్ద ఎక్కువ మంది కూడా లేరు. వీళ్ళు సెలెక్ట్ అయ్యే మొహాలు కాదు. నేను చక్కగా ఏం షర్ట్ వేసుకొచ్చాను. ఎన్నడూ లేనిది నా పక్కన ఒక అమ్మాయి కూడా ఉంది. ఉద్యోగం వచ్చాక నీతో మీరిద్దరు నాకు ఫ్రెండ్సేగా. నేను జీవితంలో బాగుండడం మీకు ఇష్టం లేదు కదా? బావా నువ్వు బాగా కాదురా, చాలా బాగుండాలి. నీ టాలెంట్కి తగిన చోటు ఇది కాదురా. బాబు నాకు టాలెంట్ లేదు, నాకంటూ ఓ చోటు లేదు. మా బాబు చెప్పినట్టు నేను వేస్ట్, నాకేమీ రాదు, నేను దద్దిని. నా జీవితం నేను చూసుకుంటాను, నన్ను వదిలేయండి ప్లీజ్. బావా నీకు ఆకలేస్తుంది అనుకుంటా, అందుకే ఇలా కోపంగా మాట్లాడుతున్నావు. నువ్వు రా, మనం తింటూ మాట్లాడుతున్నాం. Nobody has gone to USA now. Huh? Real USA nobody goes, huh? Only gone on WhatsApp, Facebook and Instagram, huh? In my time when I go to USA, in Begapet, one building is there. That is only first entry of USA. US consulate. Next week goes the post. రే అదర కొడుతున్నాడు కదా. రే బిల్డప్ పాపో, వాడు చేసేది కామెడీ అట్రా. అలాంటావా బాసు? Yes. ఏం కామెడీ బాసు, అసలు నవ్వే రావట్లేదు. Not funny? నేనంటాం లేదండి, వీడంటున్నాడు. రే ఊరుకోరా, అనవసరంగా ఇరికించు. సార్ రమ్మనండి. మామ వెళ్ళరా. రండి సార్, వెళ్ళరా. స్టేజ్ మీదకి రండి. వెళ్ళు బాసు, లక్కీ వస్తున్నాడు. రండి సార్, స్టాండప్ కమెడియన్. వెళ్ళి మాట్లాడరా, వెళ్ళు. కమ్ ఆన్ చేయండి. గుడ్ మార్నింగ్. Everybody say good morning. Sir saying good morning. Good morning. Good morning. Next ఏంటి అటెండెన్స్? కమాన్ రా. అది కరెక్ట్ గానే ఉంది. ముందు ఇది కరెక్ట్ గా ఉందని చెక్ చేసుకోండి, తట్టి చూసుకోండి. యాక్చువల్లీ కింద నుంచి కమెంట్ కొట్టడం తేలిక, వచ్చి చేస్తేనే ఎంత కష్టమో తెలుస్తుంది. Now let's get back to real stand-up comedy, guys. రేయ్ ఎక్కడికి వెళ్తున్నావు? వదలరా. ఇప్పుడు సంతోషమేగా, అందరూ నన్ను అవమానించారు, కడుపు నిండిదా? నీకు సిగ్గు లేదు? నీ మీద అన్ని సటైర్లు వేస్తున్నాడు, వాడిని ఊరికి వదిలేస్తావా? రే ఈడి కౌంటర్ ఇవ్వడం పెద్ద మ్యాటరా? ఏరియాకి ఒకసారి రమ్మనరా, బాగా కుమ్మి పంపిస్తాను. నీకు దిల్లు ఉందా లేదా? రే ఈడికి భయపడుతున్నాను అనుకుంటున్నావా? అయితే వెళ్ళి మాట్లాడు బాసు. సరిగ్గా ఇంకోసారి ట్రై చేయమంటారా? ట్రై చేయొచ్చు. వెళ్ళరా వెళ్ళు. అందరికీ నమస్కారం. నేను తెలుగులోనే మాట్లాడతాను. ద రియల్ తెలుగు స్టాండప్ కామెడీ బాస్. నా ఫ్రెండ్ దేవ్ మామ కాఫీ షాప్కి వెళ్దాం రా అన్నాడు. మామ కాఫీ షాప్ అంటే అర్థం కాని భాషలో పాటలు పెట్టి, తెలియని భాషలో పేరు పెట్టి, 30 రూపాయల కాఫీని 300 రూపాయలకి అమ్మితే కొనుక్కొని 5 గంటలు ఆరబెట్టుకుని తాగుతామే అదారా అని అడిగాను. అవును అదేరా అన్నాడు. సరేలే మనం ఓ కాఫీ తాగుదాం అని లోపలికి వస్తే బ్రదర్ స్టాండప్ కామెడీ చేస్తున్నారు. నేను ఎప్పుడు చూస్తున్నాను, ఏ స్టాండప్ కామెడీ అని వచ్చినా యుఎస్ఏ వెళ్ళారా, ఆఫ్రికా వెళ్ళారా, ఫ్లైట్లో వెళ్ళారా అని. మేము అక్కడికి వెళ్తే నీ కామెడీ చూడడానికి ఇక్కడికి ఎందుకు వస్తామయ్యా? Thank you.
రే సమోసా, ఓవర్ నైట్లో సెలబ్రిటీ అయిపోయినట్టున్నావు. ఎంతమంది దగ్గర నంబర్ తీసుకున్నావు? ఎక్స్క్యూజ్ మీ, నేను ఇప్పుడు నెంబర్ తీసుకునే స్టేజ్లో లేను, నెంబర్ ఇచ్చే స్టేజ్లో ఉన్నాను. అంతా కొత్తగా ఉంది. ఏంట్రా? రే, మీకు నా ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించిద్రా. కెన్ ఐ హ్యావ్ యువర్ నంబర్ అడుగుతుందిరా, ఇచ్చేయమంటావా? ఏమీ అక్కర్లేదు. ఏ అక్కడ తిట్టింది చాలక నెంబర్ తీసుకుని ఫోన్లో కూడా తిట్టడానికి అడుగుతుందని నీకెలా తెలుసు? ఇవరా. రే, ఫేస్బుక్ కాల్ చేస్తుందిరా. ఇదిగో. హలో హలో హలో. ఏ హాయ్, మాట్లాడచ్చా? మాట్లాడొచ్చు. ఫేస్బుక్లో పంపించిన ఫ్రెండ్ రిక్వెస్ట్ మీరెందుకు క్యాన్సిల్ చేశారు? క్యాన్సిల్ చేసావా? మీకు ఇంట్రెస్ట్ లేదనుకున్నాను. ఓ, పోనీ ఇప్పుడు ఇంట్రెస్ట్ ఉందనుకుందాం. ఏంటి ఇంట్రెస్ట్ ఉందా? మీరు నా వెంట పడ్డప్పుడు నేను మిమ్మల్ని చూసి రెస్పాండ్ చేస్తుంటే మీరేం చేసేవారు? ఇలా మీరు సడన్గా అడిగితే ఎలా? సార్ సడన్గానేగా వచ్చారు. సడన్గా జరిగే విషయాలే కదా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. నాకు మిమ్మల్ని చూడగానే వచ్చిన ఎగ్జైట్మెంట్ మీకు నన్ను చూడగానే వచ్చిందా అని తెలుసుకోవాలనుకున్నాను, వచ్చాను. ఓకే, మేబీ మనం ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు. ఫ్రెండ్? ఫ్రెండా? జస్ట్ ఫ్రెండ్షిప్ మాత్రమే ఎక్స్పెక్ట్ చేశారా? హే, ఆర్ యు దేర్? యా. ఫ్రెండ్షిప్ మాత్రమే ఎక్స్పెక్ట్ చేశారా? అది మీతో జస్ట్ ఫ్రెండ్గా మాత్రం ఉండాలని అనుకోలేదండి. ఓకే, కానీ నాకు లవ్ అట్ ఫస్ట్ సైట్ మీద నమ్మకం లేదు. కావాలంటే ఒక కప్ కాఫీ తాగుదాం, మాట్లాడదాం. ఒకవేళ ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే ఆలోచిద్దాం. ఓకే ఓకే సరే, రేపు ఎక్కడ కలుద్దాం మెసేజ్ పెడతాను. ఓకే, బాయ్ బాయ్.